మోహన్ బాబుకి ఒక షాక్ అని చెప్పాలి. అదేంటంటే హైకోర్టు ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ని కొట్టేస్తూ నిన్న తీర్పిచ్చింది. జస్టిస్ జ్యోతిర్మయి ఆమె ఈ తీర్పునిచ్చినట్టుగా చెప్తున్నారు. సో, వెంకట జ్యోతిర్మయి ఆమె. సో, అసలు ఏంటి కేసు అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యాక్చువల్‌గా ఫిబ్రవరి 3వ తేదీ ఎస్ఎఫ్ఐ నాయకులు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఐఎం అనుబంధ విద్యార్థి సంస్థ. ఈ విద్యార్థి సంస్థ సంబంధించి తిరుపతిలో మామూలుగా వాళ్ళు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేద్దాం అనుకున్నారు, కానీ పోలీసుల పర్మిషన్ లేదు. దాంతో వాళ్ళు కలెక్టరేట్లో వెళ్ళి నిరసన తెలియజేయడానికి కలెక్టరేట్కి వెళ్ళారు. అప్పుడు అక్కడ విద్యార్థుల మీద మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన పిఆర్ఓ సతీష్ ఆధ్వర్యంలో కొంతమంది బౌన్సర్లు దాడి చేసి ఆ విద్యార్థులను ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే వీళ్ళు ఇమీడియట్గా సిపిఎం నాయకులు రంగంలో దిగి అక్కడ ఎస్పీకి వాళ్ళకంత కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ ఇమీడియట్గా ఏఎస్పీ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం వీళ్ళని నారావారిపల్లె దగ్గర భీమవరం అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గర వీళ్ళని తీసుకెళ్తుంటే అడ్డుపడి కారులో నుంచి వీళ్ళని రక్షించారు. సో దాదాపు 23 మంది మీద కేసు పెట్టారు. పిఆర్ఓ సతీష్ A1, దానికి వైస్ ఛాన్సలర్గా ఉంటున్న మంచు విష్ణు A2, దానికి ఛాన్సలర్గా ఉంటున్న మంచు మోహన్ బాబు A3, ఇలాగ కేసులు పెట్టారు. మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. విష్ణుని, మోహన్ బాబుని మాత్రం అరెస్ట్ చేయలేదు. విష్ణుకి నోటీసులు కూడా పంపించారు రమ్మని, కానీ విష్ణు నేను ఫిబ్రవరి 15th వరకు షూటింగ్లు ఉన్నాయి, నేను రాలేనని సమాధానం ఇచ్చాడు. దాని తర్వాత 15th కూడా అయిపోయింది, కానీ విష్ణుని అయితే పర్సూ చేస్తున్నట్టు కనబడలేదు. ఈ లోపల మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ ఎఫ్ఐఆర్ని తన మీద ఉన్న పేరుని కొట్టేయమని ఆయన కోర్టులో పిటిషన్ వేశాడు. ఎందుకంటే తాను అక్కడ లేదు, తాను ఎయిర్పోర్ట్లో ఉన్నాడు ఆ టైంలో అని ఆయన బోర్డింగ్ పాస్ అవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేశాడు. కానీ ప్రాసిక్యూషన్ తరఫున గట్టిగా ఆర్గ్యూ చేశారు. ఇతను లేకపోవచ్చు, కానీ ఇతనికి పిఆర్ఓకి ఆ రోజంతా కూడా మెసేజ్లు, ఫోన్ కాల్స్ నడిచాయి. అతని గైడెన్స్లోనే ఈ కిడ్నాప్ అనేది జరిగింది అని వీళ్ళు కోర్టులో ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసి ఇదంతా కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. సో దీనంతా ఇప్పుడు మేము ఈ కాల్స్, ఈ చాటింగ్, ఇవన్నీ కూడా మేము మెసేజ్లను వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి పెట్టాము. ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. కాబట్టి ఇది కిడ్నాప్ జరిగింది అనేది వాస్తవము. కిడ్నాప్ జరగడంలో మోహన్ బాబుకి రోల్ ఉందని వాస్తవం. అందుకని ఆయన A3. సో ఆయన్ని తీసేస్తే ఈ కేసు వీగిపోతుంది. కాబట్టి మోహన్ బాబుని కేసును తప్పించడానికి వీల్లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేశారు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యుమెంట్తో జస్టిస్ వెంకట జ్యోతిర్మయి కన్విన్స్ అయ్యి ఆమె ఇతని క్వాష్ పిటిషన్ని కొట్టేసింది. సో దాంతో ఇప్పుడు ఇతని అరెస్ట్కి మార్గం సుగమైంది. ఇప్పుడు పోలీసులు అనుకుంటే ఇతను అరెస్ట్ చేయొచ్చు, విష్ణుని కూడా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది కిడ్నాప్ కేసు. కిడ్నాప్ వచ్చి అక్కడ అక్బర్ అని, వినోద్ అని ఇద్దరు ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, అక్బర్ జిల్లా కార్యదర్శి, వినోద్ ఏమో ఎస్వి యూనివర్సిటీ ఇన్ఛార్జి. సో వీళ్ళిద్దరిని కిడ్నాప్ చేశారనేది అభియోగం. ఇటు మోహన్ బాబు యూనివర్సిటీ వైపు నుంచి చెప్తున్న వెర్షన్ ఏంటంటే సతీష్ కూడా వీళ్ళ మీద ఒక కేసు పెట్టాడు, పిఆర్ఓ. వీళ్ళు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, 25 లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. సో ఆ డబ్బులు మేము ఈకపోవడం వల్లనే ఈ కిడ్నాప్ డ్రామా ఆడారు. నిజానికి వాళ్ళు మాతో పాటు ఇష్టపూర్వక అనే కారులో, చర్చలకు అనే కారులో వచ్చారు, కానీ దాన్ని కిడ్నాప్గా చిత్రీకరించి వాళ్ళు మా మీద కేసు పెట్టారు. నిజానికి కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు ధర్నా చేయడం వల్ల మాకు వచ్చే నష్టం ఏంటి? ఇది ఎప్పటి నుంచో ఈ గొడవ ఉంది. ఇప్పుడేదో వాళ్ళు నలుగురు వెళ్ళి కలెక్టరేట్లో నిరసన తెలియజేయడం వల్ల మా యూనివర్సిటీకి వచ్చేసే నష్టం ఏముంది? మేము కిడ్నాప్ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. కిడ్నాప్ చేస్తే మాకు కూడా తెలుసు కదా అనవసరంగా బ్యాడ్ నేమ్ వస్తుందని. కాబట్టి వీళ్ళు డబ్బులు అడిగారు. విద్యార్థి సంఘాలు ఇలాగ డబ్బులు డిమాండ్ చేయడం కొత్త కాదు. సో వాళ్ళు సమస్యల మీద పనిచేస్తుంటారు. దాని నుంచి మేము సైలెంట్ అయిపోవాలంటే ఎంత డబ్బులు ఇవ్వని అని అడుగుతుంటారు. అలాగే వీళ్ళు కూడా మమ్మల్ని డబ్బులు అడిగారు అనేది వాళ్ళ ఆరోపణ. కానీ ఇప్పుడు కిడ్నాప్ కేసు అనేది మాత్రం సీరియస్గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ కూడా సీరియస్గా తీసుకునింది. అట్లాగే ఇదేంటంటే గతంలో కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ట్యూషన్ ఫీజు కావచ్చు, లేకపోతే ఫుడ్కు సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. పేరెంట్స్ అసోసియేషన్ కూడా గతంలో గొడవ చేసింది. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది, బీసీలకి వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. అది నిజానికి గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తుంది.
గతంలో కూడా ఆ గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదని కూడా మోహన్ బాబు తిరుపతిలో ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ విద్యార్థుల దగ్గర కూడా ఫీజు వసూలు చేశారు. నిజానికి విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేయకూడదు. దాదాపు 26 లక్షల పైన వసూలు చేశారు. దాని మీద హైయర్ కమిషన్ సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిషన్ కూడా దీని మీద విచారణకు ఆదేశించింది. ఆ కమిషన్ సభ్యులు వెళ్ళి విచారించారు. విచారిస్తే అది నిజమే అని తేలింది. దాంతో వీళ్ళకి 15 lakhs ఫైన్ కూడా వేశారు. అట్లాగే ఈ మోహన్ బాబు యూనివర్సిటీకి ఇచ్చిన లైసెన్స్ను రద్దు చేయమని కూడా సిఫార్సు కూడా చేశారు. యూజీసీకి వాళ్ళకంతా కూడా ఈ కమిషన్ సిఫార్సు చేసింది. వీళ్ళు ఆ ఫైన్ అయితే 15 lakhs కట్టారు. మిగతా తీర్పు మీద కోర్టులో కేసు వేశారు. ఇది తప్పు, వాళ్ళు విచారణ రాంగు, మేము అట్లేం వసూలు చేయలేదని వేశారు. కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఇదంతా కరెక్టే, మా దగ్గర కూడా వసూలు చేశారు. అట్లాగే మేము మాకు సంబంధించి బస్సుల్లో వస్తుంటే అక్కడ ఏంటంటే అది మెయిన్ రోడ్లోనే ఉంటుంది వీళ్ళ కాలేజీ. సో బాకరాపేట తిరుపతి మధ్యలో ఉంటుంది అన్నమాట. రంగంపేట అనే వేలాలో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఫుల్ ఉంటుంది, ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి. సో మేము మాకు సంబంధించిన వెహికల్స్ వస్తే వీళ్ళు రాకూడదు, మా కాలేజీ బస్సుల్లోనే రావాలని రూల్ పెట్టి దానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. అట్లాగే డే స్కాలర్స్ ఉంటారు, హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటారు, డే స్కాలర్స్ ఉంటారు. డే స్కాలర్స్ వాళ్ళ ఇళ్లలో భోజనాలు తీసుకొని వెళ్ళడం, లేకపోతే బయట పీజీ హాస్టల్లో ఉంటారు, ఈ పెయిడ్ వాటిలో ఉంటారు కదా, వాళ్ళు అక్కడ హాస్టల్లో మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు. దాన్ని మేము తీసుకెళ్తే మాకు తక్కువ పడుతుంది. కానీ మోహన్ బాబు యూనివర్సిటీలో కంపల్సరీ మధ్యాహ్నం కూడా ఇక్కడే మీరు భోంచేయాలని రూల్ పెట్టి దానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాగ భయంకరంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కొంతమంది విద్యార్థులు, పేరెంట్స్ ఆరోపించున్నారు. గతంలో మనోజ్ కూడా ఈ సేమ్ ఆరోపణలు చేసే, మనోజ్ కూడా గొడవలు కూడా అయినా అక్కడ బౌన్సర్లకి మనోజ్ మధ్య కేసులు కూడా పెట్టుకున్నారు. ఆ టైంలో మనోజ్ కూడా లోకేష్ కూడా కలిశాడు. సో అందుకని లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి లోకేష్ కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని కమిషన్ వేశాడు. దాని మీద కూడా నడుస్తుంది. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు కూడా అక్కడ ఎప్పటి నుంచో ఈ ఇష్యూ మీద ఉద్యమాలు చేస్తున్నారు. సో అది కిడ్నాప్కి దారితీస్తుంది. ఇప్పుడు నిజానికి కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది, అయినా కూడా మోహన్ బాబుని, విష్ణుని అరెస్ట్ చేస్తుందా ఈ గవర్నమెంట్, అంత ధైర్యం చేస్తారా అనేది బిగ్ క్వశ్చన్. ఇదే కానీ వేరే వాళ్ళు కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికి అందరినీ లోపలేసేవాళ్ళు. కానీ వీళ్ళకి పలుకుబడి ఉంది, మోడీతో పరిచయాలు ఉన్నాయి, అనేక సార్లు మోడీ దగ్గరతో పోయి ఫోటోలు చూసాం మనం. ప్రతిసారి ముఖ్యమంత్రులను కలవడం, ఏ ముఖ్యమంత్రి వచ్చిన వాళ్ళతో మంచిగా ఉండడం, ఇవన్నీ మోహన్ బాబు ఫ్యామిలీ ఇచ్చేస్తుంటది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఎన్ని చేసిన, గతంలో ఇక్కడ TV9 జర్నలిస్ట్ని ఇంకొకరిని కొట్టినప్పుడు కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన సేవ్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఈయన దేని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో వెళ్ళిన పైన ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, కోర్టు క్లియరెన్స్ ఉంది. అయినా ఈ ప్రభుత్వం ఆ స్థాయి నిర్ణయాలు తీసుకుంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరికీ అయితే వస్తుంది. సో ఇది నిజంగా కిడ్నాపా, లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు విద్యార్థులే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి దాంతో చర్చలకు రమ్మంటే దాన్ని కిడ్నాప్గా కన్వర్ట్ చేసి మోహన్ బాబు మీద పెట్టారా? ఎందుకంటే మోహన్ బాబు మీద, ఫ్యామిలీ మీద ఏ ఆరోపణలు పెట్టినా